కి స్వాగతం. కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ నేషనల్ హైవే 65 మీద పడ్డ గండి మరియు అక్కడ ప్రవహించే నీటి యొక్క ఉధృతిని పరీక్షించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఉత్తమ్ పద్మావతి రెడ్డి. అదేవిధంగా నేషనల్ హైవే 65 నుండి వెళ్లవలసిన బస్సులు కానీ లారీలు కానీ నార్కట్పల్లి నుంచి అద్దంకి రోడ్డు, నల్గొండ, హుజూర్ నగర్ నుంచి గుంటూరు వైపు వెళ్లవలసిందిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు. అదేవిధంగా కోదాడలో జరిగిన వివిధ ఉధృతి దృష్టిలో ఉంచుకుని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆంధ్ర సైడ్ ఆంధ్ర సైడ్ అయినా సరే మొత్తం 2 రాష్ట్రాలకి రాకపోకలు ఆగిపోయింది. నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ ఆ రూట్లో పోమని చెప్పడం జరుగుతుంది. అర్థం చేసుకోండి, హైదరాబాద్, సూర్యాపేట్, కోదాడ, విజయవాడ రోడ్డు తాత్కాలికంగా క్లోజ్ చేసి హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ ఆ రూట్లో పోమని చెప్పి ప్రయాణికులకి సలహా ఇస్తున్నారు. దీని మరమ్మతుల్లో వెంటనే చెప్పాలి. కోదాడలో ఇద్దరు చనిపోయారు. ఆక్రమణ కారణంగా వరదలు వచ్చాయనేది బాగా స్థానికులు అంటారు. దాని మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? తప్పనిసరిగా అర్బన్ బాడీస్లో